మీరు ఎప్పుడైనా స్వీట్ వాయిస్ తో పాట పాడే పక్షిని చూసారా? లేదా సాక్స్ వేసుకునే పక్షిని ఎప్పుడైనా చూసారా? గెంతుతో నడిచే పక్షిని ఎప్పుడైనా చూసారా? ఈ రోజు నేను మీకు అలాంటి 10 పక్షుల గురించి చెప్తాను. వీటిని చూడాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా అరుదైనవి. అందువల్ల కొందరే వీటిని చూడగలరు. మీరు కూడా ఈ వీడియోని చూడాలనుకుంటే కంప్లీట్ గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫ్యాక్ట్ నెంబర్ 10, కాకాపో. కాకాపో అనే పిలువబడే ఈ పక్షిని అవుట్ ప్యారెడ్ అని కూడా అంటారు. అలా ఎందుకు అంటారో మీరు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇది గుడ్లగూబ పోలికలతో ఉంటుంది మరియు దీని రంగు చిలుకలాగా పచ్చగా ఉంటుంది. ఈ పక్షి న్యూజిలాండ్ అడవుల్లో కనిపిస్తుంది. ఈ పక్షి చిలుక జాతిలోనే అత్యంత బరువు ఎక్కువగా ఉన్న పక్షి అని చెప్తారు. దీని పొడవు దాదాపు 22 నుంచి 25 ఇంచుల వరకు ఉంటుంది. ఈ పక్షి ప్రత్యేకత ఏంటంటే ఇది ఎగరకుండా గెంతుతూ నడుస్తుంది. ఈ కారణంగానే చాలా సార్లు వేటగాళ్ళకి ఆహారం అయిపోతుంది. ఈ పక్షి గెంతుతూ నడవటం వల్లే వీటి సంఖ్య ప్రస్తుతానికి సుమారు 211 మాత్రమే. న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ పక్షులను రక్షించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా పక్షులకు చాలా హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా గాయపడిన కాకోపో కనిపిస్తే దానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అండ్ వాటర్ కూడా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, జునిన్ గ్రీబ్. జునిన్ గ్రీబ్ అనే ఈ పక్షిని ఫ్లైట్లెస్ బర్డ్ అని కూడా అంటారు. ఇది నలుపు మరియు తెలుపు రంగుల్లో ఉంటూ ఎర్రటి కళ్ళతోటి ఉంటుందంట. దానివల్ల లక్షల్లో ఉన్న ఈ పక్షిని సులభంగా గుర్తించవచ్చు. కానీ ఈ పక్షిని చూడడం చాలా కష్టం. ఈ పక్షిని చూడడం ఎంత అరుదైనది అంటే దాని సంఖ్య ఇప్పుడు 250 కంటే తక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువగా వెస్ట్ సెంట్రల్ పెరూకి చెందిన జునిన్ గ్రీబ్స్ లేక్ లో మాత్రమే ఈ పక్షులు ఉంటాయి మరియు సముద్ర తీరంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ అరుదైన జాతిని కాపాడడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ లేక్ లో ఫిషింగ్ కూడా చేయకూడదు, తద్వారా ఈ అరుదైన జీవులను కాపాడాలని చూస్తున్నారు. వీడియోలో ముందుకెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, సూపర్ లేయర్ బర్డ్. సూపర్ లేయర్ బర్డ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు అందమైన పక్షుల్లో ఒకటి. ఈ పక్షి ఆస్ట్రేలియాలో ఉంది. ఈ పక్షి తనలో ఉండే ఎన్నో టాలెంట్స్ కి ప్రసిద్ధి చెందింది. అందులో ఒకటి దీని పొడుగు తోక, రెండవది మిమ్మల్ని ఇమిటేట్ చేసే టాలెంట్. మరియు మూడవది పాట పాడడం. మీరు అనుకుంటున్నారు ఇమిటేట్ చేయటం మరియు పాట పాడటం చిలుక పని కదా అని, కానీ ఇది ప్యారెట్ జాతికి చెందినది కాదు. ఈ పక్షులు కొంచెం పావురాలను పోలి ఉంటాయి. ఈ పక్షిని ఎక్కువగా పాట పాడినప్పుడే చూసుంటాము, కానీ దీనికి ఉన్న ఈ టాలెంట్ వల్లే సూపర్ లేయర్ బర్డ్ ఇప్పుడు కష్టాల్లో పడింది. ఈ పక్షి ఇప్పుడు IUCN యొక్క రెడ్ లిస్ట్ లోకి వచ్చింది. ఎందుకంటే పాట పాడుతుంటే వేటగాడు దాని దగ్గరికి వచ్చేదానికి సులభంగా ఉంటుంది కదా. ఇది మాత్రమే కాదు, ఈ పక్షి క్రమంగా క్షీణిస్తున్నందుకు కూడా ఇదే కారణం. ఎందుకంటే ఇవి ఎక్కువగా నేలపై ఉంటాయి కనుక మనుషుల కారు కింద పడి చనిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఆరెంజ్ బెల్లిడ్ ప్యారెట్. ఆరెంజ్ బెల్లిడ్ ప్యారెట్ పూర్తిగా ప్రపంచంలోనే కొత్త పక్షుల్లో ఒకటిగా భావిస్తారు. బ్లూన్, గ్రీన్ మరియు ఆరెంజ్ రంగు ఉన్న ఈ ఆరెంజ్ బెల్లిడ్ ప్యారెట్ అని ఎందుకంటారంటే వీటి పొట్ట భాగంలో ఆరెంజ్ కలర్ ని కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక పక్షుల వెడల్పు 20 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్యారెట్ వేరు వేరు ప్యారెట్ తో మాట్లాడడానికి ఒక రకమైన బజింగ్ సౌండ్ ని చేస్తాయి. ఎక్కువగా టాస్మేనియాలో కనిపించే ఈ పక్షి చలికాలంలో దక్షిణ తూర్పు ఆస్ట్రేలియాలో తన సమయాన్ని గడుపుతుంది. ఈ సమయంలో ఈ పక్షి ఎంత ప్రమాదంలో ఉందంటే ICC దీన్ని తన రెడ్ లిస్ట్ లోకి చేర్చేసింది. మీరు ఈ రంగురంగుల ప్యారెట్ ని చూడాలనుకున్నట్లయితే దీని అరుదైన దర్శనం కింగ్ ఐలాండ్, లేక్ విక్టోరియా మరియు మడ్ ఐలాండ్స్ మీద కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, సూపర్ బర్డ్ ఆఫ్ పారడైస్. ఈ సూపర్ బర్డ్ ఆఫ్ పారడైస్ అనే ఈ పక్షికి ఈ పేరు ఎందుకు పెట్టారంటే ఇది చాలా అందమైనది కాబట్టి. నిజానికి ఈ పక్షి మొత్తం నల్ల రంగులో ఉంటుంది, కానీ తన గొంతు కింద మెరుపుతో కూడిన బ్లూ రంగు కూడా ఉంటుంది. ఇది డాన్స్ చేసే టైంలో పూర్తిగా తన రెక్కలను తెరుచుకుని చాలా అందంగా కనిపిస్తుంది. ఈ జాతికి చెందిన మగ పక్షులు ఆడపక్షులను ఆకర్షించడానికి వాటి రెక్కలని ఓపెన్ చేసి డాన్స్ చేస్తాయి మరియు ఈ టాలెంట్ కి ఇది ప్రసిద్ధి పొందింది. ఈ పక్షుల్లో మగ పక్షి మరియు ఆడపక్షులు చాలా వేరుగా ఉంటాయి, కానీ మగ పక్షులు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటాయి. న్యూ గినియాలో ఉన్న ఈ పక్షి చాలా వేగంగా తగ్గుతుంది, అందుకే వీటిని చూడడం చాలా కష్టం అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ద గ్రేటెస్ట్ సేజ్ గ్రౌస్. ద గ్రేటెస్ట్ సేజ్ గ్రౌస్ గురించి చెప్పాలంటే ఇది చూడడానికి కొంచెం వింతగా ఉంటుందని అనిపిస్తుంది, కానీ ఈ పక్షి చాలా అరుదైన జాతుల్లో ఒకటి. ఇది నార్త్
అమెరికాలోని అతిపెద్ద పక్షి. దీనిని గ్రౌస్ బర్డ్ అని కూడా అంటారు. అడల్ట్ గ్రేటెస్ట్ ట్రెజర్ హౌస్ లో దీని పంజాల నుంచి ఈకల వరకు చూస్తే భాగాలన్నీ స్పైక్స్ లాగా ఉంటాయి. దీని కలర్ బ్రౌన్ మరియు బ్లాక్ లో ఉంటుంది. దీని ముందు భాగం వేరే పక్షులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. 2000 సంవత్సరానికి వచ్చినప్పుడు ఈ గ్రేటర్ జాతిని గ్రౌస్ అని పిలిచేవారు. కానీ తర్వాత దీనికి ద గ్రేటెస్ట్ సేజ్ అనే ఒక ప్రత్యేక పేరు పెట్టారు. మీరు ఈ గొప్ప పక్షిని చూడాలనుకుంటే నార్త్ అమెరికాలోనే ఇది సాధ్యం. మీరు ఈ పక్షిని చూసింటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 4, క్రిస్మస్ ఐలాండ్ ఫ్రిగేట్ బర్డ్. క్రిస్మస్ ఐలాండ్ ఫ్రిగేట్ బర్డ్ గురించి చెప్పాలంటే అంత ప్రత్యేకంగా అనిపించకపోవచ్చు, కానీ ఇది ఒక విలక్షణ పక్షుల జాతులలో ఒకటి. ఈ ప్రత్యేక పక్షులు నలుపు మరియు గోధుమ రంగులో ఉంటాయి. అందులో మగ పక్షుల ముందు భాగం ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ మగ మరియు ఆడపక్షుల గురించి మాట్లాడితే ఆడపక్షుల ముందు భాగం తెలుపు రంగులో ఉంటుంది. మగ పక్షులు ఆడపక్షులను ఆకర్షించడానికి ఎరుపు రంగు భాగాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతాయి. ఈ పక్షుల వేట కోసం తమ పెద్ద ముక్కును ఉపయోగిస్తాయి. అయితే వాటి బరువు 1.5 కిలోల వరకు ఉండొచ్చు మరియు అవి సైజులో 45 అంగుళాల పొడవుగా ఉంటాయి. ఈ జాతిలో మగ పక్షుల కంటే ఆడపక్షులు కొంత పెద్దగా ఉంటాయి. వెదర్ కండిషన్స్ మరియు మైనింగ్ కారణంగా క్రిస్మస్ ఐలాండ్ ఫ్రిగేట్ బర్డ్ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇదే కొనసాగితే ఈ జాతి త్వరలోనే అంతరించిపోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 3, విక్టోరియా క్రౌన్ పీజియన్. ఈ అద్భుతమైన పక్షికి విక్టోరియా క్రౌన్ పీజియన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే దీని తలపైన చాలా అందమైన క్రౌన్ ఉంటుంది. క్వీన్ విక్టోరియా తలపై ఉన్న క్రౌన్ లాగా. ఈ పక్షి ప్రస్తుతం పీజియన్ జాతుల్లోకి వస్తుంది. ఇది మరింత అందంగా కనిపించడంతో దీన్ని కింగ్ ఆఫ్ పీజియన్స్ అని కూడా అంటారు. బ్లూ మరియు యాష్ గ్రేలో ఉండే ఈ పక్షి యొక్క కళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి. తద్వారా ఇది ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దీని రెక్కలలో వివిధ రంగులు ఉంటాయి. ఇది ఎక్కువగా న్యూగినియా మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ ప్రత్యేక పక్షులను సులభంగా చూడొచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 2, గ్రీన్ పీ ఫాల్. మనం ఇన్ని పక్షుల గురించి మాట్లాడేటప్పుడు మన రాష్ట్రీయ పక్షి అయిన నెమలిని ఎలా మర్చిపోతాం? అది ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షులలో ఒకటి. కానీ ఇప్పుడు కొంతగా తగ్గిపోతుంది. దానికి కారణం అందమైన రెక్కలకు ఉన్న డిమాండ్. నెమలిని ఎక్కువగా నీలం రంగులో చూసి ఉంటారు, కానీ వైట్ మరియు గ్రీన్ రంగుల్లో కూడా నెమళ్ళు ఉంటాయి. ఇది ఒక రకమైన నెమలి. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గ్రీన్ కలర్ నెమలి సౌత్ ఏషియాలో ఉంటుంది. అది కంప్లీట్ గా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది. మీకు కూడా ఈ నెమళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 1, సెక్రటరీ బర్డ్స్. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పక్షుల జాబితాలో సెక్రటరీ బర్డ్ పేరు రావడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ బర్డ్స్ ని హంటర్ బర్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కింగ్ కోబ్రాను చంపేస్తుంది. వీటి శరీర రంగు నలుపు మరియు బూడిద రంగులో ఉంటుంది. అన్ని పక్షులతో పోలిస్తే ఈ పక్షుల కాళ్ళు చాలా పొడవుగా ఉండటంతో పాటు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వీటి కాళ్ళను చూస్తే ఇవి నడుస్తున్న టైంలో మోడల్లా బాగా యాటిట్యూడ్ ఉన్నట్టు నడుస్తాయి. ఇప్పుడు మీరు చూసింది ప్రపంచంలోనే 10 అత్యంత అద్భుతమైన పక్షులు. వీటిలో మీకు ఏ పక్షి అత్యంత అందంగా మరియు ప్రత్యేకంగా అనిపించింది? నాకు కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.